డబ్ల్యూపీఎల్‌లో వరుసగా 3 సార్లు ఫైనల్‌కి చేరి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది ఢిల్లీ క్యాపిటల్స్. అయినా పట్టు వదలకుండా మరోసారి టైటిల్ సంబరానికి అర్హత సాధించింది. మరోవైపు అద్భుత ఫామ్‌లో అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు నేరుగా అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2024 మాదిరిగానే ఢిల్లీని ఫైనల్‌లో ఓడించి రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తుంది. ఢిల్లీ పంతం నెగ్గుతుందా? బెంగళూరు రెండోసారి ట్రోఫీ సాధిస్తుందా అన్నది ఈరోజు వడోదరలో జరగబోయే డబ్ల్యూపీఎల్ ఫైనల్లో తేలనుంది. ఈ సీజన్లో ఢిల్లీ కొత్త కెప్టెన్ జమీమన్ నేతృత్వంలో జట్టు మెరుగైన ప్రదర్శన కనపరిచింది. వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న జమీమన్ నాయకురాలిగా తొలి అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకుంది. ఓపెనర్లు సఫాలి, లిజల్ లీ తొలి వికెట్ కనీసం అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన 3 మ్యాచ్ల్లో కూడా ఢిల్లీ గెలిచింది. మూడో స్థానంలో వోల్ట్ నిలకడగా ఆడుతుండగా జమీమా కూడా ఎలిమినేటర్లో చక్కటి ఇన్నింగ్స్ ఆడింది. ఇక ఢిల్లీ బౌలింగ్లో శ్రీచరణి, నందిని శర్మ, స్నేహ రాణాలపై జట్టు ఆధారపడుతుంది. స్టార్ ఆల్రౌండర్ ఎల్లిస్ పెరీ లేని లోటు ఉన్న ఆర్సీబీ మొదటి 5 మ్యాచ్ల్లో వరుసగా గెలిచి సీజన్ను దుమ్మురేపింది. చిన్న తడబాటు తర్వాత యూపీ వారియర్స్ను చిత్తు చేసి నేరుగా ఫైనల్కి చేరింది. అందుకే వారి డకౌట్ కాన్ఫిడెన్స్తో పీచ్లో ఉంది. ఆర్సీబీ టీంలో కెప్టెన్ స్మృతి మందన, గ్రేస్ హారిస్ బ్యాటింగ్లో మంచి ఫామ్లో ఉన్నారు. రిచా ఘోష్ 150 పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతుంది. ఆల్రౌండర్ డీక్లర్క్ అంచనాలకు మించి బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా బాగా రాణిస్తుంది. ఆర్సీబీ ప్రధాన పేసర్ ఆరన్ బెల్ ప్రత్యర్థిని ఆరంభంలోనూ కట్టడి చేస్తుంది. ఈ సీజన్లో ఆమె ఏకంగా 116 డాట్ బాల్స్ వేయడం విశేషం. స్పిన్ విభాగంలో శ్రేయాంక కూడా రానందున ఆర్సీబీ కలిసొచ్చిన అంశం. ఫైనల్ జరిగే వడోదరలో భారీ స్కోర్లు ఉండవు. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ గ్రౌండ్లో డీసీ రికార్డు కొంచెం మెరుగ్గానే ఉంది. ఇది వాళ్ళకి చిన్న అడ్వాంటేజ్గా మారొచ్చు.